హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూసిన్. బోన్లెస్ చికెన్ ఫ్రై నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. చికెన్ ఫ్రై కదండి, సో అందుకని దీనికి కొంచెం మనకి ఆయిల్ బాగానే పడుతుంది. ముందుగా ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని దానిలో మనము ఒక 7 నుంచి 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుందాం. తర్వాత మనము సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలండి. అలానే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేయించుకోవాలండి. అలానే ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా తరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. ఫ్రెష్గా గ్రేట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నేనైతే ఇలా ఈ గ్రేటర్ని యూస్ చేసుకుని ఎప్పటికప్పుడు ఇట్లానే తురిమేసి ఇట్లా వేసేసుకుంటాను. ఇప్పుడు మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయేంత వరకు మనము వేయించుకోవాలండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ఒక 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఇది నేను ఒక 20 మినిట్స్ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేశాను. ఈ చికెన్ వేసుకొని మనము ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఇట్లా మనము మూత పెట్టేసి కాసేపు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనము లిడ్ ఓపెన్ చేసేసి ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనము ఇందులోకి కారం వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 3/4 టీ స్పూన్ ఇగురు కారం వాడానండి. అలానే 1 టీ స్పూన్ పచ్చికారం కూడా వేశాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకుందామండి. నేను ఇక్కడ 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 3/4 టీ స్పూన్ గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా వేసానండి. స్పైస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు లేదంటే కొంచెం తక్కువ తినేవాళ్ళు నేను చెప్పిన దానికి ఒక 1/2 టీ స్పూన్ ప్లస్ ఆర్ మైనస్ వేసుకోవచ్చండి. లిడ్ పెట్టుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక 10 జీడిపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి తీసుకుందామండి. ముందుగా మనము క్యాష్యూ నట్స్ని గ్రైండ్ చేసుకుందామండి. అవి గ్రైండ్ చేసిన తర్వాత కొబ్బరి పొడి కూడా అందులో వేసుకొని 2 కలిపేసి ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది. పౌడర్ లాగా అయిపోతుంది మనకి 2 కలిపి. ఇప్పుడు మనకి ఇలా మూత తీసేసుకొని చూస్తే ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేసిందండి. సో ఆయిల్ ఇలా బయటకు వచ్చేసిందంటే మనకి ఆల్మోస్ట్ డన్ అన్నమాట. సో ఇందులో ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందామండి. ఎప్పుడు కరివేపాకు ఫస్ట్లో కాకుండా ఇట్లా లాస్ట్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము ఈ గ్రైండ్ చేసి పెట్టుకునే పౌడర్ ఉంది కదండి, ఇది ఇందులో వేసేసుకుందాము. పొడి చూసారా, ఇట్లా మనకి జల్లుకునేలాగా ఉండాలండి, ముద్దగా ఉండకూడదు. చికెన్ ఫ్రైలో ఇట్లా లాస్ట్లో ఈ కొబ్బరి అండ్ క్యాష్యూ పొడి ఇట్లా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. జనరల్గా మనం కొబ్బరి పొడి వేస్తాము, బట్ ఇలా క్యాష్యూని పొడి చేసుకుని వేసుకోమన్నమాట. నార్మల్ క్యాష్యూ నట్స్ వేస్తాం డైరెక్ట్గా. కానీ నాకు ఇది మా అత్తయ్య గారు ఇట్లా 2 కలిపి ఇట్లా పొడి చేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పారు. అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను. పొడి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వేయించుకోవాలండి. ఆ తర్వాత మనము ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇంకా మనము ప్లేటింగ్ చేసేసుకోవటమే. చూసారా ఎంత డ్రైగా వచ్చిందో చికెన్ ఫ్రై. సో మీరు కూడా బోన్లెస్ చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. మరి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.